దెయ్యం బుద్ధి. పూర్వం చైనా దేశంలో ఓ వ్యక్తి జబ్బు చేసి మరణించి దెయ్యంగా మారి తన సొంత ఇంటిని పట్టి పీడించసాగాడు. ఆ దారిలో వచ్చిపోయే వారికి అప్పుడప్పుడు లాగు చొక్కా వేసుకొని కనిపిస్తూ రాళ్ళు మట్టి బెడ్డలతో కొడుతూ సంతోషించేవాడు. ఇంకొంతకాలానికి పక్కింటి వాడిని కూడా పట్టి పీడించడం మొదలుపెట్టాడు. దాంతో పక్కింటివాడు, కొడితే కొట్టావు, మట్టి బిడ్డలతో కొట్టావు కాబట్టి సరిపోయింది, అదే డబ్బుతోనో చిల్లర నాణాలతో కొట్టింటేనో నా పరిస్థితి ఏంటి అని దిగాలుగా అన్నాడు. ఆ మాట విన్న దయ్యం వెంటనే చిల్లర నాణేలు, డబ్బులతో పక్కింటి వాడిని కొట్టడం ప్రారంభించాడు. ఇంకొంతకాలానికి పక్కింటివాడు తెలివిగా, చిల్లర నాణాలతో కొట్టావు కాబట్టి సరిపోయింది, అదే పెద్ద పెద్ద బంగారు వరహాలతో కొట్టి ఉంటే ఆ దెబ్బకు నేను చచ్చిపోదును అన్నాడు దయ్యం వినేటట్టుగా. అంతే, దయ్యం వెంటనే పెద్ద పెద్ద బంగారు వరహాలతో వాడిని అప్పుడప్పుడు కొట్టడం ప్రారంభించింది. ఇలా మరికొంతకాలం గడిచాక పక్కింటివాడు ఆ పెద్ద పెద్ద బంగారు వరహాలను, చిల్లర నాణాలను మూటగట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోయి మరొక చోట పెద్ద భవంతి కట్టుకొని సుఖంగా జీవించాడు.